ఇంతవరకు కూడా అందరూ కూడా ఆయన గురించి మనం చెప్పుకోవాలంటే అసలు ఏ కార్యక్రమం చేయాలి అంటే ముందు ఒక నిర్ణయం ఆ నిర్ణయానికి కట్టుబడి ఏది చేయాలి కష్టపడిన దానికన్నా అది ఎంత కష్టపడతారంటే సామాన్యంగా చేసి మళ్ళీ వచ్చినప్పటికి వచ్చేస్తాడు. అది ఎలాంటిదంటే 16 ఏళ్ల బాలకుమారుడు ఎంత కష్టపడతాడో ఆయన ఒక్కడంతే. అది అలాంటి దాన్ని కూడా ఆయన వైవిధ్యాలు ఎన్ని చెప్పాడు. అది నిత్యారంగా చేసుకునే వృత్తి మంత్రం మన అలాగా ఆవుని బతికించాలి, అలాగే బ్రాహ్మణుడు బతికించాలి, వాడి కర్మలో బతికిస్తూనే ఉంటాడు. ఇంకా ఉత్తమమైన కార్యక్రమాలు చేయాలి. ఆయన తీసుకుంటాయి 10 మంది కన్నా ఆ పుణ్యఫలాన్ని ఎవరైనా రాకపోయినా ఊరంతా బాగుంటాలి. కాబట్టి ఆయనకే పూర్ణమాత్రమాదాయ పునఃపూరయిత్వా ఓం శతశతమే ఎంత అష్టాశగా చేసినారు కాబట్టి దీనికి ఆ తల్లి ఆశీస్సులు ఎప్పుడు ఎల్లప్పుడూ వాళ్ళకు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అనంతరం మళ్ళీ భజనా కార్యక్రమం పూర్వంలాగా అవుతుంది. బంగారమ్మ తల్లి ఆశీస్సుల కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా మనకి పలాసలో